అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఉగాది రోజున మధ్యాహ్నం నుంచి పర్ణశాలకు వెళ్ళటానికి బయలుదేరామండి. మా ఇంటి నుంచి పర్ణశాలకు వెళ్ళే దారిలో అసలు ఎన్ని దేవాలయాలు ఉంటాయోనండి. ముఖ్యంగా అమ్మవారి దేవాలయాలైతే ఉగాదికి కళకళలాడిపోతూ ఉంటాయి కదండీ! చలివిడి పానకాలు సమర్పిస్తారనమాట. వీలైతే మధ్యలో ఆగుదామని అనుకున్నాను. నేనైతే ఈ చీర కట్టుకొని పండక్కి రెడీ అయ్యాను అనమాట అండి. ఇది అమెజాన్ నుంచి తెప్పించానండి. సుంగుడి కాటన్ శారీ. ఆల్ ఓవర్ చెక్స్ శారీ అంతా కూడా అంతే. అటు ఇటు చిన్న కడి బార్డర్ లాగా ఉన్నది. బ్లౌజ్ లేదు. నా దగ్గర ఉన్న బ్లౌజ్‌ని పేరప్ చేశాను. చాలా బాగున్నదండి. కలర్ ఏంటి, క్వాలిటీ ఏంటి అంతా బాగుంది. మీకు కావాలంటే తెప్పించుకోండి. లింక్ ఇస్తాను. కదిలింది కరుణ రథం. అక్కడ చూడండి. వస్తాలి. మీకు కనిపిస్తున్నారా డాబా మీద జనాలు? అదిగోండి జాతర ఇక్కడ. గరగల గుడి కదా పక్కన. ఉండే ఏమవుతుంది చూసారా అమ్మవారి జాతర. మనం కట్టే పర్ణశాలకు వెళ్ళే దారిలో వనువులమ్మ, మాంకాళమ్మ, వెంకమ్మ అమ్మవార్ల దేవాలయం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది నాకు అర్థం కాలేదు. అక్కడ వాళ్ళని అడిగాను అనమాట. అమ్మవారికి నిప్పుల గుండం తొక్కుతున్నారంటండి. అందరూ పైనుంచి ఇళ్ళ మించి అలా చూస్తూ ఉన్నారు. గమనించారా అండి? ఇక్కడైతే ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయిందండి. పోనీ దిగి దేవాలయంలోకి వెళదామా అని అనుకున్నా సరే అక్కడెక్కడ కారు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. అసలు దిగటానికి కూడా వీలుగా లేదనమాట అండి. సరే అందుకనే అక్కడి నుంచే అమ్మవారికి దండం పెట్టుకొని పర్ణశాల దగ్గర మెటీరియల్ దింపించడానికి మా వారు వెళ్ళారనమాట అండి. అక్కడే ఉన్నారు. అక్కడికి వెళ్ళాము. ఏమండి పండగ రోజున పాలపిట్టలను చూస్తే మంచిదంట. అయ్యిగోండి పాలపిట్టలు కనిపిస్తున్నాయి చూడండి. బ్లూగా కనిపిస్తున్నాయా అండి పాలపిట్టాలు? ఇక్కడ తిరుగుతూ ఉంటాయి అవి అలాగా. అయ్యిగోండి. మన సైట్లో పర్ణశాల దగ్గర రకరకాల పిట్టలు అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అండి. ఇక కొద్దిసేపు అక్కడ స్పెండ్ చేసి రిటర్న్ బయలుదేరిపోయామండి. అంటే వచ్చేటప్పుడు ఈ లైటింగు ఇవంతా కూడా చూడటానికి చాలా బాగుంటుంది. అలానే ఆదిలక్ష్మమ్మ తల్లి దేవాలయం దగ్గర ఆగుదామని అనుకున్నాను అనమాట. తల్లికి దండం పెట్టేసుకుని వెళ్ళిపోదాము అని. ఇగోండి ముత్యాలమ్మ తల్లి గుడి. అన్నీ అమ్మవార్ల గుళ్ళు అనమాట అండి. ముత్యాలమ్మ తల్లి గుడిలోనేమో ఉదయం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగినాయి. ఇప్పుడు వనువులమ్మ గుడిలో జాతర జరుగుతోంది. ఇగోండి ఆదిలక్ష్మమ్మ తల్లి దేవాలయంలో చలిమిడి పానకాలు ఇవ్వటానికి వచ్చారనమాట అండి. బాబు ఒక్కసారి ఆదిలక్ష్మమ్మ తల్లిని దర్శించుకుని వచ్చేస్తాను అని చెప్పి గుళ్ళోకి వెళ్ళాను అనమాట అండి. ఆదిలక్ష్మమ్మ తల్లి విగ్రహం కూడా అండి మావుళ్ళమ్మ తల్లి విగ్రహం లాగా అంత పెద్ద విగ్రహం అనమాట. పెద్ద గజమాల వేశారు. చక్కగా తల్లి ఒక పాదం కింద పెట్టుకుని, ఒక పాదం పీఠం వేసుకుని కూర్చుని ఉంటుందనమాట అండి. దిగువనేమో ఉత్సవ విగ్రహం ఉంటుంది. అమ్మవారు ముఖం ఎంత వర్చస్సుతో ఉంటుందో అండి. అమ్మవారికి ఇలాగా చలివిడి పానకం తీసుకొచ్చి సమర్పిస్తారనమాట అండి. పసుపు కుంకాలు కొబ్బరికాయలు అన్నీ ఇచ్చినా చలివిడి పానకం ప్రత్యేకంగా ఇస్తారు. కార్లో ఉన్నారండి. ఓకే బాయ్ బాయ్ అండి. బాగున్నారండి?
మా పాత ఫ్రెండ్స్ అందరూ కనిపించి పలకరిస్తూ ఉన్నారనమాట అండి. ఏవండీ ఇదివరకైతే ప్రతిరోజు గుడికొచ్చేదాన్నండి. శివాలయానికొచ్చి శివయ్యకి ధూపసేవ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళేదాన్ని. అలా అందరం వచ్చేవాళ్ళం కదా! ఏంటండి రావట్లేదు, గుడికి రావట్లేదు నని అడుగుతూ ఉంటే వీడియోస్ కూడా చూస్తూ ఉంటారు కదా! వాళ్ళకి కొంచెం అర్థం అవుతుందిలెండి. అయినా ఇక అన్నీ కూడా ఇంట్లోనే చేసేసుకుంటున్నాను కదండీ! కానీ వీలైనప్పుడు ఇట్లా గుడికొచ్చినప్పుడు మాత్రం ఆ తల్లిని, శివయ్యని దర్శించుకోవటం, అలానే అందరిని కలవటం మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి. సోమేశ్వర ఆలయం దగ్గర చూసారా? బళ్ళు అన్నీను. మాకెప్పుడు ఇలానే సందడిగా ఉంటది. ఈ టెంపుల్ రామాలయం అండి. మళ్ళీ నెక్స్ట్ శ్రీరామనవమికి హడావిడి అనమాట. ఇక ఇంటికొచ్చిన తర్వాత ఇప్పుడు సంధ్యాదీపం పెట్టుకుంటున్నాను అనమాట అండి. ప్రతిరోజు ఇలా ఆకాశ దీపం లాగా వెలిగిస్తూ కంటిన్యూ చేస్తున్నాను నేను చెప్పాను కదండీ! అంటే కార్తీక మాసంలో ఇలా ఆకాశ దీపానికి పెట్టుకున్నాను. అది ఇక తీయలేదండి. ప్రతిరోజు కూడా సాయంకాలం దీపం వెలిగించి అందులో పెడతాననమాట. ఇక కృష్ణయ్య దగ్గర కూడా దీపం పెట్టుకుంటాను కదా! ఈ పరాభవనామ సంవత్సరం చాలామందికి అంత బాగోలేదు అని చెప్తున్నారు. ఏవండీ బాగున్నా, బాగోకపోయినా అన్నీ కూడా స్వీకరించక తప్పదండి. భగవంతుడు మనకి ఇచ్చినయన్నీ కూడా స్వీకరించాలి. అంటే సంతోషాలు, సుఖాలు ఇవి ఇస్తేనే సంతోషం. లేకపోతే ఇంకా ఏమీ లేదు అనుకుంటే లైఫ్ అంతా సంతోషంగా ఎలా ఉండగలమండి? అన్నీ ఉంటాయి. కాకపోతే వాటిల్ని తట్టుకునే శక్తిని ప్రసాదించమని భగవంతుడిని, అమ్మవారిని కోరుకోవాలనమాట అండి. దేని నుంచైనా సరే గట్టున పడవేసేది, మనకి ఒక దారి చూపేది మాత్రం భక్తి మార్గం ఒక్కటేనండి. ఇక డిన్నర్ కంప్లీట్ చేసుకుని, రేపు ఏ వర్కర్స్ వస్తారు, ఏం పని చేస్తారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇవాళ కొంచెం పని ఎక్కువ, అలానే తిరుగుడు ఎక్కువ ఉండటంతోటి అలసటగా అనిపించింది. మసాజర్‌లో కాళ్ళు పెట్టి కూర్చున్నాను. మా వారు అక్కడే ఉంటున్నారు కదండీ! నేను కాళ్ళు మసాజర్‌లో పెట్టుకున్నాను. ఆయనకేమో కాళ్ళు పడుతూ కూర్చున్నాను అనమాట అండి. మా వారైతే అక్కడే ఉంటున్నారు. నేనైతే అటు ఇటు తిరుగుతూ ఉన్నానండి. అంటే ఆయన ఉండి కట్టిస్తున్నా కూడా కొన్ని నా ఐడియా ప్రకారం కట్టించుకోవాలి కదా! అయి మాత్రం కంపల్సరీ నేను వెళ్ళాల్సిందేనండి. దానివల్ల నాకు తిరుగుడవుతోంది. కాకపోతే మనకి నచ్చినయన్నీ అమర్చుకోవాలి ననంటే మనము కష్టపడాలి కదండీ! ఏదో గాల్లోంచి మ్యాజిక్ లాగా రావు కదా! కాకపోతే ఏ ఒక్కరి వల్లో కావండి. ఇటువంటి ఇంటిల్లిపాది కూడా ఒక్క మాట మీద ఉంటే అన్ని పనులు సక్రమంగా అవుతాయండి. అది మరుసటి రోజున కూడా గరగలొస్తాయి అన్నమాట అండి. అదిగోండి గరగలొస్తున్నాయి చూడండి.
అలాగే ఉందండి. దగ్గరగా ఉంది. అమ్మ తల్లి ఆదిలక్ష్మమ్మ తల్లి అదిలక్ష్మి పోలేరా ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవార్లు ఉంటారు అన్నమాట అండి. ఉగాది మరుసటి రోజు కూడా వస్తారు. ఇట్లా తెల్లవారుజామునే వస్తారు. ఈరోజు కొంచెం లేట్ అయింది, 7 అయింది టైం. ఇక ఇప్పుడు గరగలో గుళ్ళోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇన్ని రోజుల నుంచి గ్రామ సేవ చేసినాయి కదండి, ఇక ఈరోజు గుళ్ళోకి వెళ్ళిపోతాయి. ఉదయమే లేచి వంట పని అంతా ప్రారంభించేసానండి. అంటే మార్నింగ్ సెషన్ ఉంటుంది కదా, మా వారేమో టిఫిన్ చేసి అంబలు తాగేసి అక్కడికి వెళ్తున్నారండి ప్రతిరోజును. కానీ అక్కడ ఏమన్నా చెప్పాలి, నాకు కావాల్సినట్టు కట్టించుకోవాలి అంటే మాత్రం నేను కంపల్సరీ వెళ్ళాల్సిందేనమాట అండి. చూడండి, డ్యూటీలకి బయలుదేరిపోతున్నారు అన్న తమ్ముడు ఇద్దరును. ఆయనేమో పర్ణశాలకి, ఈయనేమో జిమ్కి. మరి తప్పదండి, మనకేమో కొద్దిగా టైం తక్కువ ఉన్నది కదా శ్రీరామనవమికి. ఇదిగోండి, ఇప్పుడు నేను కూడా బయలుదేరుతున్నాను. ఎందుకంటే అక్కడ కొన్ని చెప్పాలన్నమాట. నాకు కావాల్సినవి ఏయో చెప్పాలి, అందుకనే కంపల్సరీ నేను కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఇల్లు కట్టుబడి ఇలా గోడలు అవన్నీ కూడా అవుతున్నాయి అన్నమాట అండి. అయితే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదన్నమాట అండి. అందుకని పైప్ లైన్‌లు ఎటు పెట్టుకోవాలి, ఏంటి ఇదంతా కూడా మనం చెప్పి చేయించుకోవాల్సిందే. అలా అని చెప్పి మనం మురుగునీరు ఎటో ఒకటి పంపించేద్దాం అన్నట్టు కాదు కదండీ. ఇక్కడ కూడా ఇంకుడు గుంటే కట్టటానికి ప్లాన్ చేస్తున్నాం అనమాట అండి. మన ఆనంద నిలయంలో కూడా ఇంకుడు గుంటే. మేము వాడే ఏ ఒక్క నీటి చుక్క కూడా అండి బయటికి వెళ్ళదు. అలానే ఇక్కడ కూడా వర్షం నీరు గానీ, అలానే ఆహ్, ఇంట్లో వాడే నీళ్లు గానీ అన్నీ కూడా ఇంకుడు గుంటల్లోకి చేరే విధంగానే కట్టిస్తున్నామనమాట అండి. అంటే ఇవన్నీ కూడా మనం ఇష్ట ప్రకారం కట్టించుకుంటున్నాం గాబట్టి, ఒకటికి 4 సార్లు తిరగాల్సి ఉంటుందండి. ఇక ఈ రోజంతా ఏంటో తెలుసా అండి పని? ఎలక్ట్రికల్ సామాన్లు రాయాలనమాట అండి. ఏవండీ, ఇల్లు చిన్నదైనా, పెద్దదైనా ప్లంబింగు, ఎలక్ట్రికల్లు ఇవి మాత్రం చాలా ఖర్చవుతియ్యి అని చెప్పి రంగంలోకి దిగిన తర్వాత అర్థమవుద్ది. యాక్చువల్‌గా మనం ఇవి పెద్ద లెక్కేసుకోము. కానీ చాలా అవుతదండి. అంటే మనం కట్టేది చిన్న పర్ణశాల లాంటిదైనా సరే అండి, మరి అన్ని సదుపాయాలు ఉండాలి కదా! ఏసీ కావాలా అని అడుగుతున్నారు. అలానే ఫ్రిడ్జ్ పెట్టుకుంటారా? గీజర్ కావాలా? వీటికి స్విచ్‌లు ఎక్కడెక్కడ కావాలి? ఏంటి? ఈ లైట్లేంటి? సీలింగ్ ఏయిస్తారా? సీలింగ్ లైట్లు కావాలా? ట్యూబ్ లైట్లు ఎన్ని కావాలి? బల్బులు ఎన్ని కావాలి? బయట లైట్లు ఎన్ని కావాలి? అలానే వీటికి స్విచ్ బోర్డులు ఉంటాయి చూడండి. ఆ స్విచ్ బోర్డులు ఎక్కువగా పెట్టేయొద్దని చెప్పాననమాట అండి. వాటికి స్విచెస్ ఎలాంటివి కావాలి అనేది మరో రంగం అండి. ఇప్పుడు ఏం కావాలి అనేది మాత్రం రాసుకోవటానికే ఒక పూట పట్టేలా ఉన్నాదండి. అంటే నాకు కావాల్సినట్లుగా నేను చెప్పటం కదండీ. అలాగా ప్రతి ఒక్కటి కూడా మనం కస్టమైజ్ చేయించుకుంటున్నాము అనంటే కొద్దిగా శ్రమ ఉంటుందండి. కానీ శ్రమ పడందే ఏది కూడా దక్కదండి. దక్కినా అది నిలబడదు. కాబట్టి ఎంత శ్రమ పడితే అంత మనం సంతోషం పొందొచ్చు. అలానే ఒక ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఏ ఒక్కళ్ళో కష్టపడితే అవ్వదండి. కుటుంబం మొత్తం అదే పని మీద ఉండాలనమాట. కుటుంబం మొత్తం కష్టపడాల్సిందే. మన ఫ్యామిలీలో ఎవరన్నా ఇల్లు కట్టుకునే వాళ్ళుంటే ఉపయోగపడతదని వివరంగా చెప్తున్నాను. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.